రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నడూ లేని విధంగా కూడా కేవలం వైసీపీకి సింగిల్ డిజిట్తో మిగిలించినటువంటి పరిస్థితి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో భారీ మెజార్టీ సాధించాడు. ప్రస్తుతం పల్నాడులో 7 నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాలు విజయం సాధించి కూటమి ప్రస్తుతం చదలవాడ అరవింద్ బాబు మనతో ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, 20 ఏళ్ళుగా జెండా ఎగరైనటువంటి నేపథ్యంలో ఈరోజు భారీ విజయం సాధించారు, ఎలా చూడాలి? నిజంగా ఇదంతా కూడా చాలా సంతోషంగా ఉంది. మేము పడిన కష్టానికి, మాకున్న ధైర్యానికి, కష్టానికి ప్రతిఫలం ఏదైనా ఉందంటే ఇదే విజయం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు బీఫామ్ ఇచ్చేటప్పుడు బీఫామ్ కూడా నాకు చాలా చివరిలో ఇవ్వడం జరిగింది. నువ్వు 5 ఏళ్ళుగా పడిన కష్టానికి నీకు ఈ బీఫామ్ ఇస్తున్నాను, ఇక్కడ ఎక్కడా కూడా రికమెండేషన్స్ లేవు, నీకు ఈ బీఫామ్ ఇస్తున్నాను, గెలిచి రమ్మని చెప్పడం జరిగింది. మరి 5 ఏళ్ళుగా నేను కానీ, నా కుటుంబం కానీ, అదేవిధంగా నారా వారి కుటుంబం కానీ మరి రాష్ట్రం కోసం, ప్రజల కోసం, పార్టీని గెలిపించడానికి ఈ వైసీపీ అవినీతి దుర్మార్గుల్ని ఓడించాలంటే మరి అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి అందరం కూడా 5 ఏళ్ళు పనిచేసాం. అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా మీకు ఎటువంటి సర్వేలు కూడా అరవింద్ బాబు గెలవడంటూ అనేక సర్వేలు ఇచ్చింది. కానీ ఈ కూటమి గెలుపు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా గాలి కానీ, సో మీరు 5 ఏళ్ళు పడ్డటువంటి కష్టాన్ని పూర్తి స్థాయిలో నర్సరావుపేట పట్టణంలో భారీ విజయం అని చెప్పుకోవచ్చు. పల్నాడు ప్రాంతంలో గెలవనటువంటి వ్యక్తి 20,000 మెజార్టీ పైచిలకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి నా మీద నమ్మకం ఉంది. నారా లోకేష్ బాబు గారు అన్న మన ఇద్దరం కలిసి అసెంబ్లీకి వెళ్దామని చెప్పి చాలా నమ్మకంతో చెప్పేవారు. వారిద్దరు కలిసి నా సీట్ ఇవ్వడం జరిగింది. నేను గెలుస్తానని చెప్పి బాబు గారికి తప్పనిసరిగా తెలుసు. అదేవిధంగా సర్వే వాళ్ళు ఎవరు కూడా నా నర్సరావుపేట గెలవదు అని ఎక్కడ కూడా సర్వేలో రాలేదు. అయినా కానీ నేను ఎక్కడ కూడా బాధపడలేదు. ఎందుకంటే నా కష్టం నాకు తెలుసు, నా ధైర్యం నాకు తెలుసు. నాకు అండగా కార్యకర్తలు ఉన్నారు. జనసేన అదే నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మహాశక్తి మహిళలు, బీజేపీ వాళ్ళందరూ నాకు అండగా ఉన్నారు. నేను పడిన కష్టానికి, నాకున్న ధైర్యానికి నేను డెఫినెట్గా గెలుస్తాను. సర్వేలు ఎన్ని చెప్పినా కానీ అరవింద్ బాబు గెలుస్తున్నాడు, అరవింద్ బాబు అసెంబ్లీకి వెళ్తాడని చెప్పి మరి ఇక్కడ లోకల్గా ఉన్న మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే అవినీతి కానీ, దుర్మార్గాలు, మరి అక్రమాస్తులు కూడబెట్టి ఇవన్నీ కూడా నేను 5 ఏళ్ళుగా పోరాటం చేస్తూ నిన్నటి వరకు కూడా వైసీపీ ఒక మైండ్ గేమ్ ఆడినటువంటి పరిస్థితి. ముందస్తుగా కూడా మరి నిన్న సాక్షాత్తు సలహాదారుడు ఉన్నట్టు సజ్జలు కూడా సంబరాలకు రెడీగా ఉన్నారు. సో సింగిల్ డిజిట్ మిగిలిపోవటం ఇంత తీవ్ర స్థాయిలో నష్టపోద్దని అనుకున్నారా మీరు టీడీపీ? మేమైతే 83లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభంజనం వచ్చిందో అదేవిధంగా 2024 మేము గెలుస్తామని నమ్మకం నాకైతే ఉంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, వారి పడిన కష్టాలు కానీ, మరి వారి కుటుంబానికి జరిగిన అవమానాలు ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకుని ప్రజలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, నర్సరావుపేటలో ఉన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే రోడ్ల పరిగెత్తిచ్చారన్నమాట ఎలక్షన్ రోజు. ఆ విధంగా ప్రజలు బుద్ధి చెప్పారు. మరి ఇవన్నీ కాపాడుకోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనీసం కౌంటింగ్ ఏజెంట్లు కూడా రారేమని భయంతో మరి ఆరా ఇట్లాంటి కొన్ని సంస్థల ద్వారా వైసీపీ రేపు గెలవబోతుందని చెప్పడం జరిగింది. కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు. ప్రజలందరూ కూడా విపరీతమైన కసితోటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాము, మరి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు ఓడిద్దామని చెప్పి అందరూ కూడా ప్రయత్నం జరిగింది. దీని అంతటి కారణం కూడా పూర్తిగా అవినీతి, ఒక దుర్మార్గాలు, అక్రమంగా కేసులు పెడతాం, ఇవన్నీ కూడా భరించలేక ప్రజలు, ముఖ్యంగా ఆర్య వయసులు కానీ, వ్యాపారస్తులు కానీ, రైతు సోదరులు కానీ, ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు, కాపు వర్గాలు అందరూ కూడా విపరీతమైన కసితోటి జగన్మోహన్ రెడ్డికి సరైన రీతిలో బుద్ధి చెప్పారు. లాస్ట్గా ఆల్రెడీ కూటమి సూపర్ 6 పథకాలు వెల్లడించారు. సో మీరు లోకల్ మేనిఫెస్టోలు కూడా విడుదల చేశారు. నర్సరావుపేటలో 5 ఏళ్ళు తిరిగినటువంటి నేపథ్యంలో అనేక సమస్యలు గుర్తించారు. నర్సరావుపేటలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అనేక మౌలిక సదుపాయాలకు సంబంధించి లోకల్ మేనిఫెస్టో కానీ, సూపర్ 6 కానీ మొట్టమొదటిగా ఏది మీరు మొదలు పెట్టబోతున్నారు ఎమ్మెల్యే? ఇప్పుడు ఇవాళ నుంచి కూడా మేము గెలిచిన తర్వాత మాకు బాధ్యత పెరిగింది. ఎందుకంటే మరి రైతులు ఇరిగేషన్ టైం వచ్చింది, మరి వ్యవసాయం చేసుకోవాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఏవి సరిగ్గా లేవు, కాలువలన్నీ పూడుకుపోయినాయి, ఇవన్నీ కూడా బాగు చేయాలి. మరి వర్షాలు వస్తే మరి వచ్చే నెల నుంచి నీళ్ళు వస్తాయి. మరి శివారు ప్రాంతాల్లో కాలువలకి, పొలాలకు నీళ్ళు రావాలి. ఇవన్నీ కూడా బాగు చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. తప్పనిసరిగా మైండ్ ఇరిగేషన్ ద్వారా కాలువలన్నీ బాగు చేయిస్తాము. రైతులు సకాలంలో విత్తనాలు ఇప్పిస్తాము సబ్సిడీ ద్వారా. అదేవిధంగా సబ్సిడీ ఎరువులు కూడా ఇప్పించడం జరుగుద్ది. ముఖ్యంగా నర్సరావుపేటలో తాగునీటి సమస్య ఉంది. వాళ్ళ ఎండాకాలం కాబట్టి ఇమీడియట్గా దాన్ని పరిష్కరించాలి. ఇవన్నీ కూడా మేము దగ్గరుండి కోడెల మార్కు, నర్సరావుపేటలో అభివృద్ధి అంటే కోడెల మార్కు. సో అరవింద్ బాబు ఎమ్మెల్యేగా అలాంటి మార్కు సంపాదించబోతున్నారంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా నేనైతే కోడెల గారి అడుగుజాడలు నడుస్తాను. కోడెల గారు ఏదైతే అభివృద్ధి చేశారో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాను. మళ్ళీ కోడెల గారు మరిపించడానికి ప్రయత్నం చేసి నర్సరావుపేటను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మీ అరవింద్ బాబు ఎప్పుడూ మరి ముందుంటాడు. తప్పనిసరిగా ప్రజల కోసం పోరాటం చేస్తాను. మేము కూడా ఎటువంటి అవినీతి పనులు చేసినా, దుర్మార్గాలు చేసినా మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు.
మేము దానికి బద్దుండే ఉంటా అని చెప్పి మీడియా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా గతంలో కోడెల మార్క్గా ఉన్నటువంటి అభివృద్ధి అంటే కోడెల అంటే అభివృద్ధిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ మార్కుని మరోసారి సంపాదిస్తా అంటున్నారు. అదేవిధంగా అటు రాష్ట్రంలో సునామీలాగా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం 8 సీట్లకే వైసీపీ పరిమితమైనటువంటి పరిస్థితి. 2-3 ఎంపీ సీట్లు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జనసేన సునామీ వైనాట్ 175 అన్నటువంటి వైసీపీ నినాదాన్ని జనసేన నిజం చేసింది. వైనాట్ 21 అంటూ కూడా నినాదం చేసింది. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో భారీ మెజార్టీ సాధించారు. ఎన్నడూ లేని విధంగా కూడా జనసేన టీడీపీ కూటమి విజయం సాధించినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.